ఇప్పటికైనా ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారని చెప్పి అనేది చంద్రబాబు తెలుసుకుంటే బాగుంటుంది. ఎంతసారి ప్రజలు మభ్యపెట్టి అవసరం లేదు, ప్రత్యేక ఇది కాదు, సంజీవిని కాదని చెప్పని ఒక పక్కన చంద్రబాబు చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నాడు. కనీసం చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తన చిత్తశుద్ధి ప్రజలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా అనేది వస్తే పరిశ్రమలు కానీ లేదంటే యువకులు కానీ ఎంతోమంది బాగుపడతారు. అలాంటి ప్రజల గురించి పట్టించుకుంటే ఎంతసేపు ఏ ఎమ్మెల్యే కొందాం, ఏ నాయకుడు కొందాం అని చెప్పని దీంట్లో ఉన్నారు తప్ప ధోరణి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చంద్రబాబు. దీంతో పాటు ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తారా? ఇంకా ఏ విధంగా మనం ఆందోళన ఉధృతం చేయాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఎట్టి పరిస్థితులు పోరాడుతూనే ఉంటుంది. ప్రత్యేక హోదా అనేది ఎవడు భిక్ష వేయాల్సిన అవసరం లేదు, ఇది మన హక్కు అని చెప్పని రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రోజు ప్రధానమంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో తప్పకుండా నెరవేర్చాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఏపీకి ప్రత్యేక హోదా అనేది హక్కు అని, దాన్ని ఎవరో భిక్షంగా వేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారు కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని, ఈ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తాము. అదేవిధంగా చంద్రబాబు కూడా కేంద్రం నుంచి మంత్రివర్గం నుంచి వైద్యులకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేయాలని చెప్పి వైసీపీ నేతలు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో శ్రీకాంత్, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.